ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. లార్డ్ యువర్ గాడ్ ఇస్ గ్రేషియస్ అండ్ కంపాషనేట్. హీ విల్ నాట్ టర్న్ హిస్ ఫేస్ ఫ్రమ్ యూ ఇఫ్ యు రిటర్న్ టు హిమ్. 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. ఈ నూతన దినములు ఆయన మన కొరకు సిద్ధపరచిన ప్రేమపూర్వకమైన దీవెన ద్వారా మనందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నిజమే, ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. నిత్యము నీ క్షేమాన్ని కోరుకునేటటువంటి దేవుడు. ఆకాశము నుండి అనునిత్యము ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మన ఎడల చింతించేటటువంటి దేవుడు. కృప వెంబడి కృప, దీవెన వెంబడి దీవెన ఆయన మనకు అనుగ్రహిస్తున్నప్పటికీ, కంటికి రెప్పవలే కాపాడుచున్నప్పటికీ చాలాసార్లు మానవ బలహీనతల చేత లోక సంబంధమైన ఆకర్షణల వైపు, ఆశల వైపు తిరుగుతూ వాటిలో జీవించటానికి త్వరపడిన పాదములు కలవారిగా జీవిస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుని కంటే ఆశీర్వాదాలే మనకు మిన్నగా కనబడుతున్న నేపథ్యంలో ఉన్నాం. ఒక్కోసారి మన ఆత్మీయ ప్రయాణంలో మనస్సాక్షి మనలను తీవ్రముగా గద్దించినప్పుడు, అంతరాత్మ నిన్ను ప్రశ్నిస్తూ నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవునికి దూరం అవుతున్నావు సుమా అని హెచ్చరించినప్పుడు దేవుని వైపు తిరగటానికి సిద్ధపడి చాలా నిర్ణయం తీసుకుంటాం. కానీ దేవుని వైపు తిరగటానికి, దేవుని సహవాసములోనికి రావటానికి, ఆయన సన్నిధిలో ఉండటానికి చేస్తున్న ప్రతి ప్రయత్నములో కూడా ఏదో ఒక రూపములో, ఏదో ఒక ఆటంకం, ఒక శోధన నిన్ను ఆటంకపరుస్తుంది. నీ కలిగిన శోధన ద్వారా, అపవాది నీ మార్గానికి కలుగు చేస్తున్న ఆటంకము ద్వారా, నీ మీద చూపబడుతున్న ప్రభావము ద్వారా నీ అంతరాత్మ నిన్ను గద్దించినప్పటికీ, నీ మనస్సాక్షి నిన్ను హెచ్చరించినప్పటికీ శోధనకే లోబడిపోతున్న బలహీన పరిస్థితుల్లో ఉంటున్నా. నాకు దేవుడంటే విశ్వాసం ఉంది, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దేవునికి నా పరిస్థితి తెలుసు కదా అని మనల్ని మనమే సమర్థించుకుంటూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నావేమో. క్రియలు లేని విశ్వాసం మృతమని లేఖనం బోధిస్తూ ఉంటుంది. అలాంటి విశ్వాసం దేవునికి ప్రీతికరమా? ఒకసారి ఆలోచించేద్దాం. నలుగురికి చెప్పుకోవటానికో చూపించటానికో ఉండేది కాదు విశ్వాసం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి ఉండేది విశ్వాసం. అబ్రహాము అలాగున జీవించి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవునికి స్నేహితుడిగా మన పితరుడైన అబ్రహాము పిలువబడ్డాడు. నీవెక్కడున్నావో ఒకసారి ప్రశ్న వేసుకుందామా? విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అసాధ్యమని ఎరిగి కూడా నిర్లక్ష్యంగా ఎలాగుండగలుగుతున్నావు? ఆయన సన్నిధిలో నువ్వు చేసిన నిబంధన, ఆయన మందసము ఎదుట నువ్వు తెలియచేసిన, ప్రకటించిన సాక్ష్యాలు, ఆయన జీవితంలో చేసిన ప్రతి మేలును ఎలాగూ నిర్లక్ష్యము చేసి మర్చిపోగలుగుతున్నావో ఆలోచన చేయి. నీ ప్రస్తుత పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు. నువ్వు ఎరిగినటువంటి, ఎన్నడూ లేనటువంటి భారాన్ని, ఒత్తిడి నీ మీద ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినం మనకు దేవుడు ఇచ్చిన నూతన అవకాశం అని గ్రహించు. మరి ఒక అవకాశం మన జీవితాల్లో ఉందో లేదో మనకు తెలియదు. ఇప్పుడు కనబడి వెంటనే
ఆవిరైపోయే నీటి బొడిగిన పోలిన జీవితాలు మనవి. ఈ నూతన అవకాశములో నీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు తిరుగు. కష్టమైన, క్లిష్టమైన, శ్రమలో, ఇరుకులో స్థిరమైన విశ్వాసముతో ఆయన వైపు తిరుగు. ఆయనే నీకు ఆధారం, ఆయనే నీ ఆశ్రయం. అయా, నీవే నా కాపరి అని ఆయన వైపు తిరుగు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ దుఃఖకరమైన పరిస్థితిని, నీ కష్టాలను, చెదిరిన నీ గుండెను ఎత్తి పట్టుకొని ఆయన వైపు తిరిగి హృదయాంతరాలలోండి ఆయనకు విజ్ఞాపన చేయి. ఆయన దగ్గరకు వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు. ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేసుండొచ్చు, ఆయనను నిర్లక్ష్యము చేసుండొచ్చు, ఆయన మందసమయ పట్ల, ఆయన సన్నిధి పట్ల నువ్వు అన్యాయమే చేసి ఉండొచ్చు. కానీ నీ దోషములను ఆయన జ్ఞాపకము చేసుకొనని దేవుడు ఆయన. కరుణా కటాక్షములు కలిగిన దేవుడు. నీవు పశ్చాత్తాప హృదయముతో ఆయన వైపు తిరుగుట చూసి ప్రసన్నుడై నీ పరిస్థితులను మార్చగలిగిన సమర్థుడైన దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సడలని విశ్వాసముతో, సంపూర్ణమైన విశ్వాసముతో హృదయాంతరాలలో ఉండి ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. అయ్యా, నీవు కరుణ కటాక్షము కలిగిన దేవుడవు. గడిచిన నా బ్రతుకు నిన్ను విడిచి నీకు దూరమై నిర్లక్ష్యము చేసి నీ మీద తిరుగుబాటు చేసి వేషధారణ కలిగి నేను తప్పిపోయిన జీవితాన్ని కలిగిన వానినైనప్పటికీ నేను మరల నీ తట్టు తిరిగినప్పుడు, నీ దగ్గర ఉండాలని నేను ఆశపడినప్పుడు నీ కృపచేత మమ్మలను క్షమించు వాడవని మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు నెమ్మది దయచేసి నీ కృపలో భద్రపరచి అనేక మందికి సాక్షులుగా మీకు మహిమార్థమైన పాత్రగా వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.